గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే మొత్తం మీద మీనరాశి వారికి ఈ ఫలితాలు చాలా అనుకూలంగా ఉండడం. మరి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుగ్రహం అవటం వల్ల మరి మీనరాశి వారికి ఒక విధంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి హోదా, గౌరవం, తన మాటకి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ఈ జన్మశని ప్రభావం వల్ల జాతకుడు చాలా మానసిక అశాంతికి గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అదృష్టం వస్తుంది, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా విదేశంలో చదువుకోవాలని మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది, విదేశంలో ఉద్యోగం చేసే ఆలోచన నెరవేరుతుంది. అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అంటే చంద్రుడు మీనరాశిలో ఉండగా మీరు ఇప్పుడు ఆ రాశి మీద, చంద్రుని మీద శని సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీ మదర్కి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్యపరమైన సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లల మీద తగు శ్రద్ధ ఆమె పెట్టలేకపోతూ ఉంటారు. అయితే ఇది 3 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. బాల్యావస్థలో ఉన్న వాళ్ళకంటే ఫస్ట్ టైం ఎవరికైతే ఈ జన్మశని నడుస్తుందో ఈ 20, 22, 23 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళ విద్య మీద ప్రభావం చూపుతుంది, వాళ్ళ మదర్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది, గృహంలో మనశ్శాంతి ఉండదు, పిల్లవాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతూ ఉంటాడు. అదే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం. అదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు, బెడ్ రెడ్ అవ్వడం, పిల్లలు పట్టించుకోకపోవడం. ఈ విధంగా జాతకుడికి జన్మశని ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి జాతకుడు నిజాయితీగా, క్రమశిక్షణతో, సంపూర్ణంగా దైవం మీద బలం వేసినప్పుడు, భారం వేసినప్పుడు తను అన్ని సమస్యల నుంచి బయటపడతాడు. ఎటువంటి మనోవేదన చెందకుండా, జరిగిపోయి తలుచుకొని బాధపడకుండా ఎలా ప్రశాంతంగా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. లేని పక్షంలో ఏదో ఒక వేదన జాతకుడికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే గురుబలం, జాతకుడికి రాశ్యాధిపతిగా గురువు చతుర్థ స్థాన సంచారం వల్ల మే 31 వరకు చతుర్థ స్థానంలో గురువు జాతకుడికి గృహ సౌఖ్యాన్ని కల్పిస్తాడు. కొత్త గృహం కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఏదైనా ఇల్లు మారాలనే మీ ప్రయత్నం కూడా నెరవేరుతుంటుంది. దశమాన్ని గురువు వీక్షించడం వల్ల వర్క్లో ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా టైం టు టైం ఆ వృత్తిని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరి సహకారం లేకుండానే మీరు వృత్తిలో సక్సెస్ అది పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఎప్పటికన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో పంచమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల జాతకుడు 100% మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. పిల్లల విషయంలో అభివృద్ధి కనబడుతుంటుంది. మీ మనసులో ఉన్న కోరికల్ని, ఆలోచనల్ని అమలు చేసే ప్రయత్నంలో చాలా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంటే పంచమంలోకి వచ్చినటువంటి గురువు రాశిని వీక్షించడుతాడు 9వ దృష్టితో. అందుకని జాతకుడు నడవడికలో మార్పు రావడం జరుగుతుంది. బద్ధకం అది ఉంటే విడిచిపెట్టి చాలా క్రమశిక్షణతో మెలుగుతాడు. ఎక్కువ ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాల్లో తన నిత్యకృత్యాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. జాతకుడు నడవడికలో, ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా మీకు లాభాన్ని వీక్షించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. పిల్లలు ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక పరంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద
జీవితంలో ఒక సెటిల్మెంట్ అయ్యే మార్గం కనబడుతూ ఉంటుంది. ఇదే గురువు మళ్ళా అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు 6వ స్థాన సంచారం చాలా వరకు ఇది విజయ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అది కూడా సహజ పంచమ స్థానం కాబట్టి పిల్లలకి అభివృద్ధి కనబడుతుంటుంది. మీ మాటకి తిరుగు ఉండదు, ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా సాధిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. తిరిగి మళ్ళీ జనవరి 24న గురువు కర్కాటక రాశికి రావడంతో అక్కడ నుంచి ఉగాది దాకా చాలా విషయాలు అనుకూలత ఏర్పడుతుంది. ఎటొచ్చి మన మీనరాశి వారికి ఈ జన్మశని ప్రభావం ఈ మే 31 వరకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మే 31 వరకు ఎటువంటి ఇతర విషయాల్లో పాల్గొకుండా, ఎటువంటి మిత్రుల మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా ఒక క్రమశిక్షణతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఇక రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల మీ అవసరానికి మీ యొక్క మిత్రులు సాయపడకపోగా వారి యొక్క అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఎక్కడికో వెళ్దాం ఉంటుంది, మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మీ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఏ అవసరం వచ్చినా వాళ్ళ మీద ఆధారపడటం, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్కి స్నేహితులకి దూరంగా పెట్టడం మంచిది. ఏ పని ఉన్నా సొంతంగా మీరే చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి. మీనరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఆదాయము వ్యయము గనక మనం గమనించినట్లయితే ఆదాయము 14 గాను వ్యయము 11 గాను చూపిస్తోంది. అట్లాగే గౌరవ మర్యాదల్ని గనక చూసుకున్నట్లయితే, అట్లాగే అవమానాన్ని చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యత 7 గాను అట్లాగే అవమానం 2 గాను సూచిస్తోంది. అయితే మీనరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి కొన్ని గ్రహాలు. అందుకనే ఆదాయము లభిస్తోంది. ఈ ఆదాయాన్ని సరిగ్గా గనక వీరు పెట్టుబడి రూపంలో కొంచెం కొంచెంగా గనక పెట్టుకున్నట్లయితే అసలైనటువంటి మరి జీవితం ప్రారంభం చేయడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. సరే, ఈ యొక్క మీనరాశిలో నక్షత్రాల పరంగా గనక మనం గమనించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురు మహానుభావుడు 3 రాశుల్లో సంచరిస్తూ తనకు కలిగినటువంటి మరి అతిచారత్వ దోష ప్రభావం వలన రకరకాలుగా వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, కొంతమందికి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ముఖ్యంగా మీనరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని అనారోగ్య సమస్యలని, అనుకున్న ప్రతి కార్యక్రమాలలో వెనకడుగు వేసేటటువంటి భయాన్ని, అట్లాగే ఈ రోజు అనుకున్నటువంటి పని 15 రోజులకు కానీ పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి విషయాలలో వీరు అనుకున్నది జరగకపోవటం వలన ఒంటరి పోరాటం చేస్తూ ఒంటరి పోరుగా ఎదురు తిరిగి అవసరమైతే ఒంటరిగా ఎక్కడైనా కొంతకాలం గడపాలనేటటువంటి దూర ప్రాంత నిర్ణయాన్ని తీసుకుంటారు వెళ్ళటానికి. అంటే అంతగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేహ అనారోగ్యము పరంగా హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ ధనాన్ని నష్టపరచడము, వచ్చినటువంటి లాభాన్ని కూడా ఒక్కోసారి వీరి యొక్క స్వయం కృత అపరాధం వలన మోసపోయేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టడం తగ్గించుకోవడం మంచిది. స్నేహితులతో కలిసి మనకి పరిస్థితులు బాలేదు కదా అని చెప్పి లేనిపోని దురలవాట్లు గనక చేసుకున్నా, దురలవాట్లకు సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళినా ఆరోగ్యంతో పాటుగా మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి. మీకున్నటువంటి వ్యక్తిగత ఆలోచనలు, మేధస్సు, ఏకాగ్రత అన్ని దెబ్బతింటాయి. ముఖ్యంగా మీకున్నటువంటి బద్ధకము మిమ్మల్ని శాసిస్తోంది. బద్ధకాన్ని విడనాడండి. దానికి తగ్గ చక్కటి ప్రణాళికలు గనక మీరు చేసుకున్నట్లయితే మీదే రాజ్యంగా ఆ శని భగవానుడు ఏలినాటి శనిలో మీకు అత్యంత అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు. ఎందుకంటే మీనరాశి వారికి చతుర్థంలో గురుడు జూన్ 1వ తేదీ వరకు ఉండటం ద్వారా విద్యార్థులకు విద్య యందు సరైనటువంటి సగటు నిష్పత్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చదువులో వెనకబడిపోవటము, అట్లాగే బంధుమూలకమైనటువంటి కొన్ని సమస్యల వలన ఈ ఇంట్లో విద్యార్థులకి కొంత చదువు మీద ఆసక్తి తగ్గటము, ఊరికనే ప్రయాణాలు జరగటం, ఆ ప్రయాణాల ద్వారా వీరికి రావాల్సినటువంటి చక్కటి ఉత్తీర్ణత స్థాయి వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము, వీరు కోరినటువంటి కళలు అంటే
ఉన్నతమైనటువంటి విద్యకి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనేటటువంటి ఆ భావన కొన్ని పరిస్థితులు, విపత్కర పరిస్థితుల వలన చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. జూన్ 1 వరకు మీరు చేసేటటువంటి విద్య యందు ప్రయత్నాలలో స్వయం కృషితో పాటుగా మంచి ఏకాగ్రత శక్తి ఉండాలి. నిత్యము స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళాలి, తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లాగే మీరు కూడా వేరే సహాయ సహకారాలు చేసే గుణాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి ఎన్నో రకాలుగా ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు స్వయం కృషితో చేస్తే తప్ప ఏ శుభ ఫలితాలను ఇవ్వడు. ఆర్థికంగా గృహ సంబంధిత విషయాలలో సౌఖ్యం తగ్గుతుంది. అట్లాగే తల్లిగారి యొక్క ఆస్తిపాస్తులు అమ్మే విషయంలో ఎక్కడ మధ్యవర్తుల ద్వారా కొంత మోసపూరితమైనటువంటి నష్టాలు, దాని ద్వారా ధనక్లేశము జరగడానికి అవకాశం, అంటే ధన నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గనక మీరు అంటే ఏదైనా మాట్లాడుతూ వేరే వాళ్ళతో వాగ్వాదంగా చేస్తూ వెళితే మటుకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. అయితే ఈ గురు మహానుభావుడు మరి తన యొక్క అతిచారత్వంతో 5వ స్థానంలోకి జూన్ 2వ తారీఖున వచ్చి అక్టోబర్ 31 వరకు కూడా పంచమ స్థానంలో అత్యంత శుభుడై సంతాన యోగాన్ని కలుగజేస్తున్నాడు. అట్లాగే మంచి గృహాలని, ధనాల్ని అభివృద్ధి చేయటము, అఖండమైనటువంటి సిరి సంపదల్ని ఇవ్వటము, గృహ యోగాలను ఇవ్వటము, విద్యార్థులకి మంచి మేధస్సు, ఏకాగ్రత శక్తి, ప్రణాళిక శక్తి ద్వారా విదేశీ యానం చేసేటటువంటి మంచి ఉన్నతమైనటువంటి విద్యని ప్రసాదించటము, అట్లాగే రాజకీయ నాయకులకి వంశపారంపర్యమైనటువంటి ఎన్నో యోగాలు కలగటము, దాని ద్వారా రాజకీయ అధికార పదవి ప్రాప్తం కలగటము, ఇలాంటివే కాకుండా షేర్స్ లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో కానీ బంగారము, వెండి వీటి యందు ఏదైనా కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే వాటి యొక్క రేట్లు పెరగటము, దాని ద్వారా మంచి అత్యున్నతమైనటువంటి ధన ప్రాప్తి కలగటము జరుగుతోంది. సిరి సంపదలు, భాగ్యము, గృహ సంపద, వాహన సంపద, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వారిని ఆనందోత్సాహాలతో, కొంతమందికి సంతానం కలగడం ద్వారా పుత్ర వాత్సల్యము, పుత్ర యోగ్యత కలగడం ద్వారా ఇల్లంతా కూడా మంచి ఆనందకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి పరిస్థితులు వారి ఇంట్లో కనపడటం జరగడానికి అవకాశం ఉంది. ప్రేమికులకి తల్లి యొక్క సహాయ సహకారాల ద్వారా ప్రేమలో విజయప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గురుడు నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 15, 20వ తేదీ మధ్య వరకు కూడా 6వ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో అకస్మాత్తుగా ఒక్కోసారి అనుకోని పరిణామాలు ఎదుర్కోవటం, అట్లాగే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా ఉన్నతమైనటువంటి ఆ పదవి కోసం కానీ, ఆ అధికారం కోసం కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఏదైనా అధికారం కోసం కానీ వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాల్లో శత్రు బాధలు ఎక్కువ అవుతాయి, రుణ బాధలు ఎక్కువ అవుతాయి. అట్లాగే దేహ అనారోగ్య పీడలు వేధిస్తాయి, తండ్రి గారితో విరోధత్వం పెరుగుతుంది. అట్లాగే ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఒక్కోసారి ఉద్యోగం పోయే పరిస్థితులు ఎదురవుతాయి. అట్లాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మళ్ళీ మిమ్మల్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. జనవరి 20 తర్వాత మళ్ళీ ఆ బాధలన్నీ తగ్గుముఖం పడతాయి. అట్లాగే ఎవరికైనా సరే ఈ యొక్క మీనరాశి వారికి రాహు యొక్క ప్రభావము ముఖ్యంగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు కూడా అక్కడ ఉండటం ద్వారా వీరు ఏదైతే ఉద్యోగము ప్రమోషన్ కి అప్లై చేసుకుంటారో, దానికోసం ఎదురు చూస్తున్నారో అదంతా కూడా కల్లే, ఇదంతా ఇప్పుడు జరిగేది కాదు అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చే పరిస్థితి రాహు తెస్తూ ఉంటాడు. అట్లాగే స్నేహితుల ద్వారా కానీ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా కానీ మీకు కాస్త విరోధత్వ భావాలు పెరుగుతాయి. దాని ద్వారా మీ మనసు అతలాకుతలమై వికలత్వం చెంది ఎన్నో రకాలైనటువంటి దురలవాట్లకి, దుర్వ్యసనాలకి మరి వెళ్ళి వాటిల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి దౌర్భాగ్యత్వం, దుర్బలత్వం కలుగుతుంది. వాటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండండి. లేకపోతే లేనిపోని హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అట్లాగే కొంతమందికి అరికాళ్ళకి సంబంధించినటువంటి అలర్జీస్ కూడా మీ యొక్క జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారికి వివాహ ఆలస్యం అవటం, వివాహం అయిన తర్వాత గురుబలం వలన వివాహం అయినప్పటికీ కూడా కొంత అసంఘటితమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కుటుంబంలో కలిగి ఒకరికొకరికి పడకపోవటము, అవి
చివరికి కోర్టు కేసుల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరాంతము కూడా సరైనటువంటి అనుకూలత నడవదు ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వలన. కాబట్టి వీరు హనుమంతుడి యొక్క హోమాలు ఎక్కువగా చేయించుకుంటూ ఉండాలి. హనుమంతుడి పూజలు ఎందుకు ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. అట్లాగే ప్రతినిత్యము కూడా వీలుంటే భార్యాభర్తలు కూర్చొని హనుమాన్ చాలీసా చక్కగా పారాయణ చేయటము, ప్రతి శనివారము హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి ఏదైనా అప్పాలు గాని వడలు గాని చక్కగా ఒక 8 గాని 19 గాని స్వామివారికి నివేదన చేసి, మరి శనికి సంబంధించినటువంటి స్తోత్రం ఈ సంవత్సరం అంతా కూడా చదవాలి. శనికి సంబంధించినటువంటి దానాలు ఏదైనా సరే 19 వారాలు ఆ నవగ్రహాలయంలో శని ముందు దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేసి, అశ్వత్థ వృక్షము అంటే రావి వృక్షానికి నల్లదారం ఇద్దరు కూడా చుడితే దాంపత్య వియోగం లేకుండా కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి అవరోధాలు అవయోగాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్స్ మధ్య అవసరం లేనటువంటి అవమానాలు అనుమానాల మధ్య వ్యాపారం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కలగబోదు. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఈ శని భగవానుడు ఇస్తున్నాడు. ముఖ్యంగా కేతు అనేటటువంటి గ్రహము డిసెంబర్ 5 వరకు 6వ స్థానమైనటువంటి సింహరాశిలో ఉంటే ఉన్నతమైనటువంటి ధైర్యము, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము బలీయంగా ఉండటం ద్వారా ఉద్యోగ విషయాలలో కానీ రుణాలు తీర్చేటటువంటి విషయాల్లో కానీ చక్కగా ముందుకు వెళ్ళగలిగే శక్తి కేతువిస్తున్నాడు. అయితే డిసెంబర్ 5 తర్వాత ఈ రాహువు మీనరాశి వారికి లాభంలో మకర రాశిలోకి రావటం ద్వారా ఇంతవరకు దాదాపు 1 year బట్టి 1.5 year బట్టి అనుభవిస్తున్నటువంటి కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉద్యోగం రావటం, ఉద్యోగంలో లాభం కలగటం, అట్లాగే కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి వెదగటం, అట్లాగే అనుకున్న ప్రతి విషయంలో కూడా అనుకూలతలు, సంతాన ప్రాప్తి కలగటము, ప్రేమ వ్యవహారాలందు జయము కలగటము, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి కొన్ని విద్వేషాలు తొలగిపోవటము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత ఉపశమనం కలగటానికి రాహు యోగించటము చాలా విశేష ధర్మము. అనుకున్న ప్రతి కార్యము కూడా లాభాలే గడించటము అనేటటువంటిది కూడా గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో గాని లేకపోతే ఎంతో మంది పారిశ్రామికవేత్తలతో గాని పరిచయాలు కలిగి వారి యొక్క సాంగత్యంతో వ్యాపారంలో మీకు వచ్చేటటువంటి లాభాలని చక్కగా 10 మందికి పంచేటటువంటి కర్మని కూడా జోడిస్తుంది ఈ యొక్క రాహువు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రాహువుతో పాటుగా పంచమంలో కేతు వచ్చినప్పుడు మీనరాశి వారికి మరి సంతాన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లాభాలతో పాటుగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, పుత్ర గణపతి హోమం చేయటము, సంకటహర చతుర్థి రోజున డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా ఆ యొక్క గణపతి ఆరాధన, గణపతి హోమాలు, గణపతిని స్మరించటము ఇలాంటివన్నీ చేయటం ద్వారా సంతాన గర్భ విచ్ఛిన్న దోషాలు లేకుండా, తల్లి యొక్క అనారోగ్యాలు కలగకుండా, తల్లికి విద్యలో ఆటంకాలు కలగకుండా, మీ ఏకాగ్రతకి దెబ్బ తగలకుండా కేతుగణ స్థుతి, అట్లాగే కేతుగణ అధిష్టాన దేవత అయినటువంటి గణపతి ఆరాధన అత్యంత శుభయోగాన్ని ఇస్తుంది. ఏదేమైనప్పటికీ శనికి గురుడికి రాహుకేతువులకి వీళ్ళందరికీ కూడా మీనరాశి వారు తప్పనిసరిగా జపతపాదులు చేయించుకోవటము, అట్లాగే వారికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాలు, మృత్యుంజయ పాశుపత రుద్రహోమము చేయించుకోవటము చాలా విశేషప్రదము. అయితే ఇవన్నీ చంద్రరాశి నుంచి చూసుకున్నట్లయితే కొంతమందికి ఇవన్నీ జరగకపోవచ్చు, కొంతమందికి ఇంకా ఉత్కృష్టంగా జరగచ్చు. కారణము వీరు జన్మించిన సమయానికి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సమతుల్యత ఒక జాతకరీత్యా లగ్నం ఏర్పడి ఆ లగ్నం నుంచి జరిగేటటువంటి దశలు గాని అంతర్దశలు గాని ఈ సమయంలో మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనే విషయాన్ని ఈ యొక్క ఉగాది పర్యంతము ఎవరికన్నా సరే డేట్ ఆఫ్ బర్త్ లో టైము ప్లేసు కనుక ఉన్నట్లయితే పర్సనల్ గా ఇండివిజువల్ గా మీకు నచ్చినటువంటి గురువు ద్వారా మీ మనో అభిప్రాయానికి దగ్గరగా ఉన్నటువంటి గురువుతో సంప్రదించండి. జాతక పర్యవేక్షణ చేయించుకొని మనకి ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి శుభ ఫలితాలు. అది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా, సంతానము, సౌఖ్యము, వాహన యోగము, అట్లాగే వివాహ యోగము, అట్లాగే కోర్టు కేసులు ఎప్పుడు నెరవేరుతాయి, లేకపోతే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి, లేకపోతే జరిగిన తర్వాత వీళ్ళకి క్షేమం కలుగుతుందా లేదా, లేకపోతే కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న వేసుకునే బదులు మీ జన్మజాతకం ఉంటే డైరెక్ట్ గా గురువుని కలిసి చక్కగా విశదీకరంగా చెప్పించుకునే ప్రయత్నం చేయండి జన్మజాతకాన్ని. అట్లాగే ఇవన్నీ లేవండి మా దగ్గర అనుకుంటే గనక మీరు ఏ గురువుకైతే ఫోన్ చేస్తారో ఆ సమయానుసారము మనకి ఒక లగ్నము ఏర్పడుతుంది ప్రశ్న జ్యోతిష్యం ద్వారా.
ఆ ప్రశ్న జ్యోతిష్యం ద్వారా కూడా మీకున్నటువంటి మానసిక కోరికలు ఏంటి, అవి తీరుతాయా లేదా, మీ యొక్క ఈవెంట్స్ ఏంటో కూడా కనుక్కొని హారరీ ఆస్ట్రాలజీ ద్వారా కూడా మీరు కొంతవరకు మీ జీవితంలో జరిగే ఈవెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంతృప్తికరంగా కలగాలని, అట్లాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహము, గురు దత్తాత్రేయుడు అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం శరవణ భవాయ నమః, ఓం హ్రీం హనుమతే నమో నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలను గమనించినప్పుడు మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలతో ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 7, అవమానం 2 ఇవి బాగా ఉన్నాయి. మీనరాశి జాతకులను గమనించినప్పుడు మొదటి 3 మాసాలు ఉగాది నుండి గురుగ్రహ సంచారం 3 మాసాలు అర్ధాష్టమంలో 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధనహాని మరి తేజో పీడ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే మీకున్నటువంటి పరపతి వెళ్లే అవకాశం ఉంది. తర్వాత మళ్ళా 3 మాసాలు పంచమ స్థానంలోకి వస్తాడు. పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు అన్నిటా జయాలు, కుటుంబపరమైనటువంటి విజయాలు మీరు వింటారు, చూస్తారు. తర్వాత మళ్ళా షష్టమ స్థానానికి వచ్చినప్పుడు ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది. చివరి 3 మాసాలు అప్పుడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు అన్నిటా విజయాలు లభిస్తూ ఉంటాయి మీకు. తర్వాత శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మస్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి పీడలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, తర్వాత శారీరక పరమైనటువంటి బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు వ్యయస్థానంలో షష్ఠ స్థానంలో ధన వ్యయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కేతుగ్రహం లాభస్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సర్వకార్య సిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మరి మీనరాశి జాతకులకు ఇప్పుడు సంభవిస్తున్నటువంటి చాతుర్గ్రహ పంచగ్రహ కూటములను చూసినప్పుడు దాదాపు మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. మందబుద్ధి అనేది ముందుకు వస్తూ ఉంటుంది. తర్వాత ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పనిచేసినా కూడా గుర్తింపు లభించే అవకాశం లేదు. వ్యాపారులకు కంప్లీట్ గా కష్టకాలం అని చెప్పుకోవచ్చు. నూతన వెంచర్స్ పెట్టుకోకండి ఈ సంవత్సరం. తర్వాత కార్మికులకు అనవసరమైనటువంటి కష్టకాలంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ప్రకృతి సంబంధమైనటువంటి పీడలతో, ప్రకృతి సహకరించకపోవడంతో పంటల నష్టం రైతులకు కలిగే అవకాశం ఉంది. తర్వాత కవులు, కళాకారులు సరి అయినటువంటి పని లేకుండా అలమటించే అవకాశం కనబడుతూ ఉంది. నిరాశాకాలంగా చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి స్థిరత్వం లేకపోవడం, పెద్ద పెద్ద పేరున్నటువంటి డైరెక్టర్లకు కూడా ఒక సినీ నిర్మాణం చేయడానికి అవకాశం లేకుండా పోయే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్థిరత్వం అనేది ఉండదు. మరి రాజకీయ నాయకులకు ప్రభుత్వ మద్దతు కోల్పోయే అవకాశాలున్నాయి. పదవీ త్యాగం చేసే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులు ఏ పరిస్థితులలో ఉన్నా కూడా నిత్యం భగవంతుని యొక్క ఆరాధన చెయ్యండి. తర్వాత మరి వీరికి ఒకే ఒకటి ఏమిటంటే వీరికి ఆ లయకారుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు వీరికి అనుకూలం చేయాలి. ముఖ్యంగా 5 సోమవారాలు ఏదైనా ఒక శివాలయంలో మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం చేయించుకోండి. మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఓం తత్సత్.